నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సబ్బండ వర్గాలను మోసం చేసిందని హరీష్ రావు పేర్కొన్నారు. గజ్వేల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వంలోకి రాగానే పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగులకు 3 డిఏలు విడుదల చేస్తామన్నారని, 100 రోజులు గడిచినా విడుదల చేయలేదని, 3కు తోడు 4 బకాయిలు పెండింగ్ పడ్డాయన్నారు. 100 రోజులు నిద్రపోయినట్లు నేడు అన్నింటికీ ఎన్నికల కోడ్ అని దాటవేస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని విడుదల చేయాలన్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనారిటీలకు రంజాన్, క్రిస్మస్ సందర్భంగా తోఫా బట్టలు పంపిణీ చేసేవారమని, నేడు రంజాన్ పండుగకు తోఫా నిలిపివేశారన్నారు. పోలీస్, హోంగార్డు ఉద్యోగాలకు రావాల్సిన రీఎంబర్స్మెంట్, ఇతర బెనిఫిట్లు పెండింగ్లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలన్నారు. 1వ తేదీన వేతనం అందడం లేదని, 5వ తేదీ వచ్చినా చాలామంది ఉద్యోగులకు వేతనాలు అందలేదన్నారు. కొంతమందికి ఇచ్చి అంతమందికి ఇచ్చామని అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అన్ని వర్గాలకు కూడా ఇచ్చిన మాట తప్పి సమాజంలో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం అటు పేదలకు, ఇటు రైతులకు, మహిళలకు, అందరికీ అన్యాయం చేసింది. పేదలు, మహిళలు, రైతులే కాదు, ఉపాధ్యాయ ఉద్యోగులను కూడా, పెన్షనర్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 డిఏలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టి, ఎన్నికల ప్రచార సభల్లో చెప్పి, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో కూడా ఉపాధ్యాయ ఉద్యోగులకు డిఏ విడుదల చేయలేదు. వాస్తవానికి ఇప్పుడు ఈ 4 నెలల్లో మరో డిఏ కూడా బకాయి పడ్డది. మొత్తంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు 4 డిఏలు కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పడ్డది. 4 డిఏల్లో ముఖ్యమంత్రి గారు ఎన్నికల కోడ్ రాకముందు ఉద్యోగ ఉపాధ్యాయులతో మీటింగ్ పెట్టి, బాబు డిస్టర్బ్ చేయండి గారు ఉపాధ్యాయ ఉద్యోగులతో మీటింగ్ పెట్టి, రేపటి కేబినెట్ మీటింగ్లో మీ డిఏ పైన నిర్ణయం తీసుకుంటామని మరోసారి మాట ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేశారు. మేనిఫెస్టోలో పెట్టి, ఎన్నికల ప్రచార సభల్లో చెప్పి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టి కూడా, రివ్యూ మీటింగ్లో కూడా మాట ఇచ్చి రేపటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది. ఇప్పుడు రిటైర్ అవుతున్నారు చాలామంది. మార్చ్ 31 నుంచి ఉపాధ్యాయ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్, ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే, మేము ఇప్పుడు బెనిఫిట్లు ఇప్పుడే ఇయ్యం, 3 ఏళ్ల తర్వాత ఇస్తాం, మీకు బాండ్లు ఇస్తామని చెప్తున్నారట. 3 ఏళ్ల తర్వాత ఇస్తారని లీక్ వార్తలు వస్తుంది. ఏంటి, ఉద్యోగి పదవీ విరమణ పొందిన తర్వాత తక్షణమే వారికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాలి. కానీ అవి కూడా ఇప్పుడు ఇయ్యము, 3 ఏళ్ల తర్వాత ఇస్తాం, మీకు బాండ్లు ఇస్తామని చెప్పి లీకులు ఇస్తున్నారు. వాస్తవానికి పదవీ విరమణ పొందిన ఉద్యోగి ఓ ఇల్లు కొనుక్కుంటాడు, తన భవిష్యత్ జీవితం కోసం ప్రణాళిక చేసుకుంటాడు. హక్కుగా రావాల్సిన ఆ డబ్బులను కూడా ఇవ్వకుండా ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 3 నెలల తర్వాత ఇస్తామని చెప్తున్నారట. ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగుల మీద ఏసీబీ రైట్స్ కూడా బాగా పెరిగినాయి. సతాయిస్తున్నారు, విపరీతంగా ఏసీబీ రైట్స్ చేస్తూ ఉపాధ్యాయ ఉద్యోగులను విచారణల పేరు మీద, ఏసీబీ రైట్స్ పేరు మీద
ఇవాళ వాళ్ళని గోసపుచ్చుకుంటున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పెరిగిపోయినాయి విపరీతంగా విజిలెన్స్ దాడులు, ఏసీబీ దాడులు, ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మరి సమయం అయింది, తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి గతంలో కేసీఆర్ గారు 2 విడతల కలిపి 73% పీఆర్సీని అందించారు. ఒకసారి 41, రెండోసారి 32, 73% పీఆర్సీ ఉద్యోగులకు అందింది. ఇప్పుడు కూడా అదేవిధంగా మెరుగైన పీఆర్సీ కూడా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజుల్లో గొర్రెలిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం 100 రోజుల సమయంలో కనీసం ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయలేదు, దానిపైన ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇప్పుడేమో కోడ్ రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీకు కోడ్ కంటే ముందు స్పష్టమైన 100 రోజుల సమయం దొరికింది మీ ప్రభుత్వానికి. స్పష్టమైన 100 రోజుల సమయం దొరికినప్పటికీ కూడా ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోలేకపోయారు. 100 రోజుల్లో 2వ విడత గొర్రెల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పి ఇలా 100 రోజులు అయినా కనీసం వాళ్ళు కట్టిన డీడీలు వాపసిస్తలేరు, అటు గొర్రెలు కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది. మీరు ఆ రోజు నగదు బదిలీ చేస్తామని చెప్పారు, ఆ నగదు బదిలీ కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు. తక్షణమే ఇచ్చిన మాట 2వ విడత గొర్రెలు పంపిణీ చేయాలని, నగదు బదిలీ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసింది. స్వతంత్ర భారతదేశంలో ముస్లిం మైనార్టీలకు మినిస్టర్ ఇవ్వని ఒకే ఒక్క ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. మన రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మైనార్టీలు లేకుండా ప్రభుత్వం ఎప్పుడైనా ఏర్పడ్డదంటే ఇది మొదటిసారి. మైనార్టీలకు పెద్దపీట వేస్తామని ఆనవాయితీగా ఉన్న ఒక్క మంత్రి పదవిని కూడా తొలగించిన చరిత్ర రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. మైనార్టీలకు ప్రతి ఏటా 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతామని చెప్పి ఈరోజు కేవలం 2,200 కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టి మైనార్టీలకు ఇచ్చినటువంటి మాట తప్పింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మైనార్టీలకు, హిందువులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇస్తామని చెప్పి కూడా ఆ విషయంలోనూ ఇటు మైనార్టీలను అటు హిందువులను కూడా మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. లకు వక్ఫ్కు జ్యుడిషియల్ పవర్స్ ఇస్తామని చెప్పి ఆ విషయంలో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. టిమ్రీ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి వేతనాలు రాక నెలల తరబడి టిమ్రీస్లో పనిచేసే సిబ్బంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా స్కూళ్ళ పనితీరు మీద ప్రభావం పడుతూ ఉంది. టిమ్రీ స్కూళ్ళు దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి, పేదలకు అద్భుతమైన విద్యను అందించాయి. కానీ ప్రభుత్వం ఆ స్కూళ్లకు నిధులు విడుదల చేయకపోవడం వల్ల భోజనాలు కానీ, పిల్లల కాస్మోటిక్ ఛార్జెస్ కానీ, పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు రాక స్కూళ్ళన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల కొంతమందికి 4వ తారీఖు పడ్డాయి. ఇప్పటికీ రాష్ట్రంలో చాలామంది ఉపాధ్యాయ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసే ఉద్యోగులకు, లెక్చరర్లకు ఇలా 5వ తారీఖు వచ్చినా ఇంకా వేతనాలు పడలేదు. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు. ఒకటి నాడే వేతనాలు ఇస్తున్నామని చెప్పింది. ఇలా 5వ తారీఖు వచ్చిన అనేక డిపార్ట్మెంట్లలో ఇప్పటికి కూడా ఇంకా వేతనాలు పడని పరిస్థితి ఉన్నది.
తక్షణమే ఉపాధ్యాయ ఉద్యోగులకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వేతనాలు విడుదల చేయాలి. అన్ని వర్గాల వారికి అన్ని జిల్లాల్లో కూడా ఇవ్వాలి. కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారు, కొన్ని జిల్లాల్లో ఇవ్వడం లేదు. కొంతమంది ఉద్యోగులకు ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వడం లేదు. కొన్ని జిల్లాల్లో ఇచ్చి మేము అందరికీ 1వ తారీఖు ఇచ్చినామని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. కొంతమంది ఉద్యోగులకు ఇచ్చి అందరికి ఇచ్చినామని తప్పుదో పట్టిస్తున్నారు. రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, పార్ట్ టైం ఉద్యోగులు కానీ, చిరు ఉద్యోగులు కానీ, గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ వాళ్ళందరూ ఇవాళ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో వారందరికీ కూడా విడుదల చేయాలని, వెంటనే డిఏలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.